సో ప్రీవియస్ వీడియోలో మనం పాలినామియల్స్ని గ్రాఫ్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి, ప్లస్ వాటి యొక్క జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ గ్రాఫ్లో ఎలా కనుక్కోవాలి చూసుకున్నాము. సో నౌ వీ ఫైండ్ ద రిలేషన్షిప్ between zeros and coefficients. Zeros and coefficients. Coefficients of polynomial. So for example, ax square plus bx plus c is a quadratic polynomial. A is not equal to 0. Here let alpha comma beta are zeros of the polynomial. సో ఆల్ఫా బీటా జీరోతో పాలినామియల్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా ఏంటి ఫ్యాక్టర్స్ అవుతాయి, ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఇక్కడ కే అనేది ఒక కాన్స్టెంట్, ఎందుకంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా అనేది జీరోస్, అది జీరోస్ ఆర్ రూట్స్ ఆర్ మూలాలు, తెలుగులో మూలాలు అంటాము. సో రూట్స్ అయినప్పుడు దానికి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అని ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అయినప్పుడు అవి ఒక పాలినామియల్కి కాన్స్టెంట్ టర్మ్స్ని మల్టిప్లై చేసి ఉంటాయి. సో కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పాలినామియల్ అవుతుంది. సో మనం ఈక్వేట్ చేసుకుని దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఆల్ఫా బీటా. కే ఆల్ఫా బీటా. సో ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ని ఎక్స్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి కే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏ. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనం ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు కే, ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ బి, ఇక్కడేమో మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇక్కడ ఇదేంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద ఈక్వేషన్ 2. కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వేట్ చేస్తే ఇక్కడ సి కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ కే ఆల్ఫా బీటా కాన్స్టెంట్ టర్మ్. సో సి ఈజ్ ఈక్వల్ టు కే ఆల్ఫా బీటా ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 1, 2 అండ్ 3. ఈక్వేషన్ 1ని మనం మనకేం కావాలి, ఈక్వేషన్ 2ని 1 చేత డివైడ్ చేస్తే ఈ కే అనే టర్మ్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో మనం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, ఆల్ఫా బీటా అనేది రూట్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ ఎంత మనం కనుక్కోవాలి. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 చేత డివైడ్ చేస్తే మనకేమవుతుంది, b బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై కే. సో కే క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడున్న మైనస్ని ఇక్కడ తీసుకొస్తున్నాను, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ ఉంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ అంటే ఏంటి, మైనస్ బి అంటే ఏంటి, బి అనేది ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్.
So alpha plus beta is equal to minus b by a, that is equal to minus coefficient of x by coefficient of x square. Similarly, equation 3 divided by 1. Equation 3 ని 1 చేత డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్ 3ని 1 చేత డివైడ్ చేస్తే ఏమవుతుంది? c by a is equal to k alpha beta by k. So k gets cancelled. ఏమవుతుంది? ఆల్ఫా బీటా అవుతుంది. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఆల్ఫా బీటా, దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో these are the formulas. So alpha plus beta is equal to sum of roots is equal to minus b by a, that is equal to minus coefficient of x by coefficient of x square. So ax square plus bx plus c అనే పాలినామియల్లో ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు product of roots is equal to c by a, that is equal to c అంటే కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో మనకి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పాలినామియల్కి రూట్స్ తెలిస్తే ఆ sum of the roots is equal to minus coefficient of x by coefficient of x square, and product of roots is equal to coefficient of constant term by coefficient of x square. సో ఈ ఫార్ములాస్ తెలుసుంటే మనము పాలినామియల్ రూట్స్ ఇస్తే పాలినామియల్ కనుక్కోవచ్చు, పాలినామియల్ ఇస్తే దాని రూట్స్, దాని సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవచ్చు. సో బేసింగ్ ఆన్ దిస్ ఫార్ములా, సో వీల్ సాల్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ x square minus 2x minus 8. So x square minus 2x minus 8. Find its zeros and relationship between the zeros and coefficients of polynomial. So మన 9th క్లాస్ చూసాము ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలండి. ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే వాటిని అడిషన్ చేస్తే మధ్యలోది రావాలి, దాన్ని ప్రోడక్ట్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్, ప్రోడక్ట్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. సో ఇది ఉంది ప్లస్ ఇది చేస్తే దాని ప్రోడక్ట్ రావాలి, ఎడిషన్ చేస్తే ఈ సమ్ రావాలి. అలా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, 2x ఎలా వస్తుంది? సో -4 నుంచి 2 తీసేస్తే 2 వస్తుంది. సో -4 + 2, ఎందుకంటే ప్రోడక్ట్ ఏంటి? -8 ఉంది ఇక్కడ, 1 × -8 అంటే -8. సో x square minus 2x plus 8 is equal to ఏముంటుంది? x square minus 4x plus 2x minus 8 అంటే ఇక్కడ -4 + 2 చేస్తే వస్తుంది -2x వచ్చింది. -4 × 2 చేస్తే 1 × -8 is equal to -8 వచ్చింది. అందుకని మనం అలా చూజ్ చేసుకొని దాన్ని రాసుకోవాలి. సో x square minus 4x plus 2x minus 8, దీన్ని చూస్తే x కామన్ ఇస్తే x minus 4 plus 2 is x minus 4. So it's equal to x plus 2 into x minus 4. So x plus 2 is equal to 0. Okay? That implies x is equal to -2. X minus 4 is equal to 0.
That implies x is equal to 4. So x is equal to -2 and x is equal to 4 are quotients of this polynomial x square minus 2x minus 8. ఇప్పుడు మన జీరోస్ రిలేషన్షిప్ ఏంటి, మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 4 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది -2 ప్లస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 2. సో ప్లస్ 2 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ ఇక్కడ బి ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో కంపేర్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -2, సి ఈజ్ ఈక్వల్ టు -8. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 వచ్చింది కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి అంటే ఏంటి -2 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 4. మన ఇక్కడ ఆల్ఫా ఈజ్ రూట్ -2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు బీటా. సో -2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 2 అండ్ దిస్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనేది ప్రూవ్ అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ ఎంత -2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు -8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత -8 బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు -8. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అనేది మనం ప్రాక్టికల్గా ఈ వచ్చిన రూట్స్ కనుక్కొని రూట్స్ ద్వారా చూపించాం. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోషన్స్ ఆఫ్ polynomial. So example 2. Find the polynomial where the roots are zeros of the polynomial. Zeros are 2, 3 and -√3. Find polynomial. సో ఇక్కడ మనకి జీరోస్ ఆర్ √3 అండ్ -√3. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద polynomial. సో క్వాడ్రాటిక్ polynomial ఏంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్. √3 minus √3 that is equal to 0 and alpha beta that is equal to product of roots. √3 into -√3 that is equal to √3 into √3 is equal to 3. Plus into minus is equal to minus, so -3. So alpha beta sum of the roots is equal to √3 plus -√3 is equal to 0 and product of the roots is equal to -3. So equation in form ax square plus alpha and beta roots ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ యొక్క ఫామ్ ఏముంటుంది k into
x square minus alpha plus beta into x plus alpha beta. So the polynomial ax square plus ax square plus bx plus c, a is not equal to 0. ఈ పాలినామికల్ ఫామ్లో ఇది kx square minus alpha plus beta into x plus alpha beta, where alpha beta roots ఉన్నప్పుడు k is a constant. So that is equal to k into x square minus alpha plus beta is equal to 0. So 0 into x plus alpha beta is equal to minus 3. So that is equal to k into x square minus 3. So k is a constant. So put k is equal to 1. K is equal to constant. So put k is equal to 1, then equation will be equal to x square minus 3. So this is the x square minus 3 is the polynomial where roots are alpha is equal to 4, 3 and beta is equal to minus 4, 3. So answer is polynomial is equal to polynomial zeros root 3 and minus root 3 is x square minus 3. So the polynomial with the zeros root 3 and minus root 3 is x square minus 3. సో మనకు జీరోస్ ఇచ్చినప్పుడు దాని పాలినామియల్ ఎలా కనుక్కోవాలో చూసుకున్నాం. So far we have seen quadratic polynomials. Now we will see the cubic polynomial. So cubic polynomial is a polynomial of order 3. So for example, this is the ax cube plus bx square plus cx plus d is the cubic polynomial where a is not equal to 0. So we think that let alpha, beta, gamma are 3 roots are zeros of this polynomial, are zeros of the polynomial. Then what we get? Then x minus alpha, x minus beta and x minus gamma are factors. So ax cube plus bx square plus cx plus d is the polynomial of a cubic polynomial. There is a order of 3 because this is a 3. There is a cubic polynomial. So alpha, beta, gamma are zeros of the polynomial. Then x minus alpha, x minus beta and x minus gamma are the factors. So if you multiply x minus alpha, x minus beta and x minus gamma, then that is equal into this polynomial. So x minus alpha into x minus alpha, x minus beta into x minus gamma is equal to what is x cube minus alpha plus beta plus gamma into x square plus alpha beta plus beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. So x minus alpha, x minus beta, x minus gamma ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? x క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. సో మనం దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ద ఈక్వేషన్ 2. సో మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ను కంపేర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఈక్వేషన్ 2ని ఏ చేత మల్టిప్లై చేయాలి. ఏ చేత మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఏఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్
alpha beta plus beta gamma plus gamma alpha into ax minus a alpha beta gamma. So comparing both sets, x cube factor, x square factor, x factor and constant ని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, a ఈజ్ ఇక్కడ ax క్యూబ్, ఇక్కడ ax క్యూబ్ సేమ్, x క్యూబ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ b ఉంది, ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ a ఉంది. సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ a. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. సో కంపేరింగ్ ద x square coefficient, we get alpha plus beta plus gamma is equal to minus b by a. Comparing x coefficient, here x coefficient alpha plus beta plus gamma, here in this x coefficient alpha beta plus beta gamma plus gamma alpha a. Here x coefficient is c. So c is equal to a into alpha beta plus beta gamma plus gamma alpha. That implies alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. Comparing constant term, here the constant term is minus a alpha beta gamma, here the constant term is d. So minus, so d is equal to minus a alpha beta gamma. So that implies alpha beta gamma is equal to minus d by a. So these are the formulas. What we get, alpha plus beta plus gamma is equal to minus b by a. So formula number 3. And that is sum of the roots. Alpha beta gamma are the zeros of this polynomial ax cube plus bx square plus cx plus d. So sum of the polynomials, sum of the root zeros of polynomial is alpha plus beta plus gamma, that is equal to minus b by a, that is minus x square coefficient by x cube coefficient. And here c is equal to a into alpha beta plus beta gamma plus gamma alpha, that is alpha beta plus beta gamma plus gamma alpha, that is the product of the root zeros taken two at a time. We'll get c by a. C is the x coefficient and a is the x cube coefficient. So this is a, and the constant term product of the roots zeros alpha beta gamma is equal to minus d by a. So d is the constant and a is the x cube coefficient. So this we will write in a detailed way. These are the formulas related to the cubic polynomial. So alpha comma beta comma gamma are zeros of cubic polynomial ax cube plus bx square plus cx plus d. Then alpha plus beta plus gamma, that is equal to sum of zeros minus b by a. This minus b by a, that is equal to minus x square coefficient by x cube coefficient. So this is the alpha plus beta plus gamma, that is equal to sum of zeros is equal to minus b by a minus x square coefficient by x cube coefficient, and alpha beta plus beta gamma plus gamma alpha, it is equal to sum of zeros two at a time
It is equal to C by A. So we already seen ఎలా దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూసాము. సో C by A, that is equal to C అంటే ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 2 ఎట్ ఏ టైం, 2 జీరోస్ ఎట్ ఏ టైం తీసుకుంటే దాని యొక్క సమ్ అయితే వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు C by A, ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ D by A, దట్ ఈజ్ ఈక్వల్ D అంటే ఏంటి ఇక్కడ కాన్స్టెంట్, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో దిస్ ఆర్ ఫార్ములాస్. ఆల్ఫా బీటా గామా అనేది ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ డిఏ జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా గామా దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో దీస్ ఆర్ ద, ఈ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. ఇంతకుముందు మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏం చూసాము, ఆల్ఫా బీటా అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ B by A ఉంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C by A ఉంది. ఇక్కడ ఏంటి, ఇది ఫస్ట్ మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్ B by A, C by A అండ్ మైనస్ D by A. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ B by A, తర్వాత ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు C by A, అండ్ దెన్ ఆల్టర్నేట్గా ఇక్కడ మైనస్ వచ్చింది కదా, తర్వాత ప్లస్ వచ్చింది, తర్వాత ఆల్ఫా బీటా గామా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ D by A. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డిపెండ్ చేసుకుని ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫై దట్ -1 and -3 are zeros of x cube plus 3x square minus x minus 3 and check the relationship. The relationship of zeros and coefficients. So first we have to verify the, here x cube plus 3x square minus x minus 3 is the polynomial. This is a polynomial, you take this p of x is equal to this much. So p of 1 is equal to how much, 1 cube plus 3 into 1 square minus 1 minus 3 is equal to 1 plus 3 minus 1 minus 3 is equal to 0. So p of 1 is equal to 0. So 0 is the 0 of this one. P of minus 1 is equal to minus 1 whole cube plus 3 into minus 1 whole square minus of minus 1 minus 3. So this is equal to minus 1 whole square is a plus 1. So plus 3 minus into minus 1 plus 1 and minus 3, that is equal to 0. And p of minus 3 is equal to minus 3 whole cube plus 3 into minus 3 whole square minus of minus 3 and minus 3. This minus 3 whole cube means
3 3 ja 9, 9 3 ja 27, and minus into minus plus, plus into minus minus. So this is equal to minus 27. Minus 3 whole square is equal to plus 9. 3 into 3, minus 3 into minus 3 plus 3 into 3, 9. So 9 into 3, 27. So plus 27. Here minus into minus plus, plus 3 and minus 3. So here 1 minus 1 minus 3 are zeros of this cubic polynomial, because మనం 1 minus 1 minus 3ని ఈ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వాల్యూ వచ్చింది. సో దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. 0 వచ్చింది కాబట్టి దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, అదర్వైజ్ కాదు. అండ్ చెక్ ద రిలేషన్షిప్ ఆఫ్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో హియర్ మనకు ఏఎక్స్ క్యూబ్ స్టాండర్డ్ ఫార్ములా ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, దిస్ ఈస్ ద స్టాండర్డ్ క్యూబిక్ పాలినామియల్. సో కంపేరింగ్ ఎక్స్ క్యూబ్, మీకు ఎక్స్ క్యూబ్ని ఎక్స్ క్యూబ్ కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 3. సో బి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ సి ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ కాన్స్టెంట్ ఇక్కడ డి, ఇక్కడ కాన్స్టెంట్ -3. సో డి ఈజ్ ఈక్వల్ టు -3. సో మనకు ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్, ఇందాక మనం ఫార్ములాస్ చూసాము, ఫార్ములాస్లో ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఇక్కడ ఆల్ఫా ఏంటి 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు -3. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, -1 and -3, because these are alpha beta gamma zeros of this polynomial. 1 -1 -3 are zeros of e polynomial, cubic polynomial. కాబట్టి 1 -1 -3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -b/a. సో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఉంటే మనకు ఇచ్చిన రిలేషన్షిప్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ని చెక్ చేస్తున్నట్టు. సో -b/a, -b/a ఎంత, b ఈజ్ ఈక్వల్ టు 3. సో -b/3/a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్కడ ఇస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 -1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు -3. ఇట్ ఈజ్ ఈక్వల్ టు -b/a ఈజ్ ఈక్వల్ టు -3. సో ఇది సాటిస్ఫై ద రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a సాటిస్ఫై అయింది. అలాగే సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a సాటిస్ఫైడ్. సరే, ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకు ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఏంటి, c/a. సో ఆల్ఫా బీటా ఏంటి, 1 × -1 ప్లస్ బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -1 × -3 ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 × 1. సో ఎంత అవుతుంది, 1 × -1 -1 -1 × -3 ప్లస్ 3 అండ్ -3 × 1 -3. సో దట్ ఈస్ ఈక్వల్ 3 -3 0 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ c/a ఈజ్ ఈక్వల్ టు, c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, c ఈజ్ ఈక్వల్ టు -1 -1/1 దట్ ఈస్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. హియర్ ఆల్ఫా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, -1 వచ్చింది అండ్ c/a ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. సో రెండు సాటిస్ఫై అయింది. సో ఈ రిలేషన్ సాటిస్ఫై అయింది, రిలేషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకోటి ఏంటి, ఆల్ఫా బీటా గామా ఇది కూడా ఏంటి, 1 -1 అండ్ -3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1 × -1 -1 -1 × -3 ప్లస్ 3. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి రిలేషన్షిప్, -d/a. సో -d/a ఈజ్ ఈక్వల్ d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -3. సో -3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. సో హియర్ ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a దాన్ని సాటిస్ఫై చేసింది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ c/a సాటిస్ఫై చేసింది. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a కూడా సాటిస్ఫై అయింది. సో
రిలేషన్షిప్ ఆఫ్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ యొక్క రిలేషన్షిప్ మనకి ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² మైనస్ ఎక్స్ మైనస్ 3కి 1 మైనస్ 1 మైనస్ 3 అనేది జీరోస్. సో అవి జీరోస్ అన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ 2 ఎట్ ఏ టైమ్, సమ్ ఆఫ్ ద జీరోస్ 2 ఎట్ ఏ టైమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 3 కోఎఫిషియంట్ పరంగా సరిపోయింది. సో ఇది మనం వెరిఫై చేయాల్సిన ప్రాబ్లం. మనకి తెలవాలి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ మైనస్ బి బై ఏ ఫార్ములా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ సి బై ఏ అనే ఫార్ములా, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం ఈజీగా చేసేయచ్చు.